కవితపై సస్పెన్షన్ వేటును స్వాగతిస్తున్నామన్నారు బీఆర్ఎస్ నేత పద్మా దేవేందర్ రెడ్డి. పార్టీ లైన్ దాటితే కూతురు అని కూడా చూడకుండా కేసీఆర్ సస్పెండ్ చేశారని అన్నారు. పార్టీలో ఎవరైనా క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవని అధినేత గట్టి సంకేతాలు ఇచ్చారని ఆమె తెలిపారు. ఇక గత 10 ఏళ్లలో తెలంగాణను కేసీఆర్ నెంబర్ 1 రాష్ట్రంగా మార్చారని, ఆయన లక్ష్యాలను సాధించేందుకు అండగా ఉంటామన్నారు ఆమె. కూడా ఉపేక్షించకుండా, తన కూతురని కూడా ఉపేక్షించకుండా పార్టీ కార్యక్రమాలు తప్పి క్రమశిక్షణ తప్పినందుకు మరి వారిని సస్పెండ్ చేయడం జరిగింది. మరి దాన్ని పూర్తిగా అందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే పార్టీ కోసం 20 సంవత్సరాలుగా పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర నెంబర్ 1 స్థానంలో, దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంచి పార్టీ శ్రేణులందరికీ కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్న గౌరవ కేసీఆర్ గారు పార్టీ లక్ష్యాలను, ముఖ్యంగా తెలంగాణ ప్రజలను కాపాడుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్న గౌరవ కేసీఆర్ గారు భవిష్యత్తులో తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తాం, పార్టీ పరంగా తెలంగాణ ప్రజలను ఆదుకుంటామని చెప్పేసి మరి ముందుకెళ్తున్న గౌరవ కేసీఆర్ గారు తన బిడ్డను కూడా చూడకుండా పార్టీ వ్యవహారాలకు ఎవరైనా సరే క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవు అని చెప్పేసి ఒక సందేశాన్ని పంపించడం జరిగింది. గౌరవ కేసీఆర్ గారు బిడ్డను కూడా ఉపేక్షించకుండా